హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కర్ణాటక స్పెషల్ వాంగీ బాత్ ప్రిపేర్ చేయబోతున్నాను. వాంగీ అంటే ఇంకేంటో కాదు, వంకాయ. ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటి అంటే వంకాయలు, 2 టమాటాలు కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం వచ్చి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి వంకాయలు తీసుకొని మనము ఫ్రెష్ వంకాయలు తీసుకొని ఇలా పైన తొడిమెలు తీసేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. ఈ గిన్నెలోకి నేను వేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు అనేది. మనం ఫ్రెష్ వంకాయలే తీసుకోవాలి, ఎలా అయితేనే కూర చాలా టేస్టీగా వస్తుంది. పురుగు ఉండేవి చూసి మనము చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక 6 మిర్చీలు తీసుకొని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం తీసుకొని ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు కూడా కడిగి వేసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకుంటున్నాను. అండ్ జీలకర్ర వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. అండ్ ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి తరిగినవి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే కంపల్సరీ తింటారు. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాము. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని చూస్తున్నాను. ఇప్పుడు ఆ ముక్కలన్నీ మగ్గాక మనం వంకాయ ముక్కలు ఆ నీళ్ళలో పెట్టాం కదా, అవన్నీ గట్టిగా నీళ్లు పిండి వంకాయ ముక్కలు అందులోకి వేసుకోవాలి ప్యాన్లోకి. అలా నీళ్ళల్లో వేస్తే ఏంటి అంటే అది కలర్ మారకుండా ఉంటుంది, అందుకనే అలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ వంకాయలన్నీ అందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అన్నీ కలిసే విధంగా మనం కలుపుకుంటున్నాము. ఇప్పుడు కూడా కాసేపు మూత పెట్టి మగ్గిస్తే మంచిగా అది బాయిల్ అనేది మంచిగా ఉడుకుతాయి ముక్కలన్నీ. ఇప్పుడు వచ్చేసి వంకాయ ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని, ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు రసం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపులో వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. చూసారు కదా ఎలా మగ్గిందో మనకు కూర అనేది, చాలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా చాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. నేనైతే గరం మసాలా వేస్తున్నాను, కారంని స్కిప్ చేశాను. మీ ఇష్టం, ఎవరికైనా నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ చిన్న టేబుల్ స్పూన్ తోటి నేను గరం మసాలా వేశాను. బిర్యానీ మసాలా వేయొచ్చు, ఇంకేదైనా గరం మసాలా అయినా వేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇష్టం ఇంకేదైనా పొడి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, పల్లి పొడి కానీ ఇంకేదైనా. నువ్వుల పొడి వేసుకుంటే ఏంటిదంటే ఇందులో ప్రోటీన్, ఐరన్ శాతం చాలా బాగా ఉంటుంది. మనం రెగ్యులర్గా నువ్వుల పొడి అనేది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, అందుకని నేను ఎక్కువగా నువ్వుల పొడి వాడుతూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను. కర్రీ అయితే అయిపోయింది చేయడం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బాయిల్ అయిన రైస్ ఉంది కదా, ఈ రైస్ అనేది ఇందులో ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని అంతా కలిసే విధంగా ఈక్వల్గా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి మనం కర్రీలాగా తినొచ్చు, ఇలా రైస్ వేసుకొని కలుపుకుంటే దీన్ని వాంగీ బాత్ అంటారు. మనం చూస్తున్నాం కదా ఎంత బాగుందో, టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టమాటో బాత్ అని ఎలా అంటారో ఇలా వంకాయ వేసుకొని చేస్తే వాంగీ బాత్ అంటారు. ఇది వచ్చేసి కర్ణాటక స్పెషల్ డిష్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.